కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దగ్గరకు వస్తున్నా మున్సిపల్ కాంట్రాక్టర్ వర్కర్స్ కు బిల్లులు చెల్లించలేదని ఏపీ స్టేట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ముందు కాంట్రాక్ట్ వర్కర్స్ ధర్నా చేపట్టారు. వీఎంసీ పరిధిలో చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. ఒక్క విజయనగరంలోనే ఈ పరిస్థితి కాదని, అనంతపురం నుంచి ఆముదాల వలస వరకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇదే పరిస్థితి అని విజయ్ కుమార్ ఆవేదన చెందారు. ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ ఈ M1 ఎక్స్చేంజ్ అనే కార్యక్రమము గవర్నమెంట్ మన ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా మనం తెలియజేయడం జరిగింది. ఇంత ముందుకు మేము మా ప్లాట్ఫామ్ ద్వారా, సబ్కా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మన ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు వాటిని సహృదయంతో స్వీకరించి, అయ్యా మేము ఇవ్వలేకపోతున్నాము, మీరు ఒక 6 నెలల పాటు మీకు రావాల్సిన పేమెంట్ నుంచి మీరు ఇంట్రెస్ట్ ఇస్తే మేము మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము అండి. పేమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇచ్చేదానికి అవుతుంది, ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కానీ కార్పొరేషన్ ద్వారా మేము ఇచ్చేదానికి అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది ఆ రోజు మా అసోసియేషన్ కు. అదే ప్రకారం ఆయన ఆ మాట ప్రకారము మన ఆర్థిక మంత్రి గారు ఆ పర్టికులర్ జీవోను, అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న ఇట్లాంటి అన్ని మున్సిపల్ కార్యాలయాలకు